ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన దామేశ్వర ఆలయం పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. దాని యొక్క పునఃప్రతిష్టలో మొన్నటి వరకు పనిచేసిన సర్పంచ్ శ్రీరామరెడ్డి గారు గ్రామంలో దేవాలయ పునఃప్రతిష్టకు ఎంతో పాటుపడ్డారు. ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీరామరెడ్డి గారు. అసలు గ్రామంలో ఈ యొక్క శివాలయం పునఃప్రతిష్ఠ చేయడానికి గల కారణం ఏంటి అడిగి తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఈ మా దామెర గ్రామంలో ఉన్న శివాలయం అతి పురాతనమైనది. కాకతీయుల రాజుల కాలం నాటిదని చరిత్రకారులు కానీ దాని మీద రీసెర్చ్ చేసిన రీసెర్చ్ స్కాలర్ కాడ నుంచి వాళ్ళ థీసిస్లో కూడా రాయడం జరిగింది. కొద్ది కాలం క్రితం మాకు తెలిసిన ఈ విషయం, ఎందుకంటే ఇది అంత చరిత్ర గల దేవాలయం అని చెప్పి కొంతమంది మాకు చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో ఇంత చరిత్ర గల శివాలయాన్ని మేము డెవలప్ చేసుకోవాలని సంకల్పించాం. దీనికోసం మేము దీక్ష కూడా తీసుకున్నాం. ఇట్లాంటి దేవాలయం పురాతనమైంది కాబట్టి ఈ దేవాలయం పరిపాలన కాకతీయుల రాజులైనా అంతకుముందు వాళ్ళైనా ఈ దేవాలయం సరౌండింగ్స్ అన్ని గ్రామాలలో వాళ్ళ ఆనవాళ్ళు రాజులై కానీ గుడి ఆనవాళ్ళు కానీ చాలా ఉన్నాయి. అట్లాంటి దేవాలయాన్ని, అంత ప్రతిష్ట గల దేవాలయాన్ని మా గ్రామస్తులు చాలామంది పూర్వీకుల వాళ్ళు, మా పెద్దవాళ్ళు కూడా అందరూ ఏం చెప్పేదంటే, ఇంత పవర్ఫుల్ దేవాలయం మనకు చుట్టుపక్కల ఎక్కడ లేదని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు. కాబట్టి అట్లాంటి దేవాలయాన్ని మనం పునర్నిర్మాణం చేసుకోవాలి, పునర్ప్రతిష్ఠ చేసుకోవాలని చెప్పి మేమందరం సంకల్పించుకోవడం జరిగింది. ఆ సంకల్పంలో భాగంగా ఈరోజు ప్రతిష్టా కార్యక్రమం అంగరంగ వైభవంగా దిగ్విజయంగా పూర్తి కావించబడ్డది. ఆ ఋత్వికులకు మరియు గ్రామస్తులకు, ఇక్కడ వివిధ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఓకే, ఈ యొక్క టెంపుల్కు దామేశ్వర ఆలయం అని పేరు పెట్టడానికి గల కారణం అంటే పూర్వము రాజులు, వాళ్ళ సామంత రాజుల పరిపాలన సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఈ దామెర గ్రామం ఒక దామెర గ్రామమే కాదు, దామెర గ్రామ వాస్తవ్యులు కూడా వెళ్ళి చెన్నై నగరం దగ్గర కూడా దామర్ల అనే ఒక నగరాన్ని, గ్రామాన్ని కూడా నిర్మించడం జరిగింది. కాబట్టి ఇక్కడ పూర్వ వైభవం ఉంది. అందుకే ఈ దామెరకు అంత చరిత్ర ఉంది. కాబట్టి మా పెద్దవాళ్ళు, పండితులు అందరూ కలిసి దీనికి దామేశ్వర ఆలయం అని చెప్పి పేరు నామకరణం చేయడం జరిగింది. ఓకే, ఈ యొక్క టెంపుల్ను పునఃప్రతిష్ఠ చేయడానికి గల కారణం ఏంటి? అది పురాతనమైన ఆలయము, చాలా చిన్నగా ఉండేది. దాన్ని కొంతమంది డ్యామేజ్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్న విగ్రహాలను కానీ, ఆ శివలింగాన్ని కానీ వాటిని కదపడం కానీ, దాన్ని కొన్ని డ్యామేజ్ చేయడం కానీ జరిగింది. అట్లాంటి వాటిని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలని చెప్పి అందరూ అనుకొని దాన్ని మళ్ళీ చాలా పెద్ద ఎత్తున నిర్మాణం చేసి ఇంకా చేయాల్సిన పని కూడా చాలా ఉంది. ఇప్పుడు కూడా గుడి మాత్రం అయిపోయింది. దాని సరౌండింగ్స్ కానీ ఇప్పుడు ఉన్న చెరువు ట్యాంక్ బండ్ లాగా చేయాలనేది ఒకటి సంకల్పం ఉంది. ఈ ప్రిమిసెస్ అంతా కూడా వెడల్పు చేసి కొండ మీద కూడా ఇంకా వేరే శివపార్వతుల విగ్రహాలు కూడా పెట్టాలని చెప్పి మా గ్రామస్తులు కూడా కోరుకుంటున్నారు. దాని తగ్గట్టుగా అందరూ దాతలు కానీ మిగతా వాళ్ళు కానీ సహకరిస్తే మేము ఇంకా ఇట్లాంటి ఆలయాన్ని ఇంకెంతో ఉన్నతమైన స్థితికి వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకే, మనతో అర్చకులు ఉన్నారు. వాళ్ళు ఈ యొక్క పునఃప్రతిష్ఠ నమస్కారం అందరికీ. ఈ శివాలయం ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా ధన్యవాదాలు. మా దామెర గ్రామం గురించి చరిత్ర మేము ఈ మధ్యలోనే మీడియాలో చూసాము. మా దామెరకు ఇంత చరిత్ర ఉందని మాకు తెలిసినప్పటి నుంచి మాకు చాలా గర్వకరంగా ఉంది. ఇది తెలియజేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటూ ధన్యవాదాలు. మన దామెరలో శివాలయం పునఃప్రతిష్ఠించడం చాలామంది ప్రజలకు సంతోషకరమైన విషయం. ఇదే శివాలయాన్ని ఇట్నే పూజలు కొనసాగించుకుంటూ గత పూర్వవైభవం మా దామెర గ్రామానికి తీసుకురావాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ దామేశ్వరాలయ గుడికి రావడం నాకెంతో, ఇక్కడ ఈ గుడిని చూస్తే నేను ఎన్నో ఊర్లు తిరిగినా కానీ ఇంత గొప్పగా, ఇంత మంచిగా నిర్మించి ఈ గ్రామ పెద్దలందరూ కలిసి వాళ్ళ కృతజ్ఞతలు. మంచిగా ఉన్నది, చాలా బాగున్నది. ఈ దామెర గ్రామంలో మా బల్లె చదువుకున్న పెద్దలంతా చాలా మంది అమెరికా పోయిండ్రు. ఈ గుడిని ఎప్పుడో డెవలప్మెంట్ చేసేది గుడి. మంచి దొరలంతా అమెరికాలో ఉన్నారు. వాళ్ళు మంచి కొద్దిగా తలుచుకుంటే ఈ దామెర గుడి కాదు, బంగారు గుడి అయిపోతుంది. ఈ ఆలయం ఇంతవరకు దొరలు తలుచుకోవాలని మేము మనవి చేస్తున్నాం. సారు మేము చిన్నప్పటి సంది 20, 30, 40 ఏళ్ళ కాంచి వెళ్ళి నడుస్తుంది సార్. ఈ గుడి మాదే బాధ్యత, మాదే ఉండేది.
పని చేసేది మేము తల్లి దగ్గర. రామేశ్వర ఆలయానికి ఇంత పురోగమనం తీసుకొచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇక టెంపుల్ ఈరోజు శివాలయం ప్రాణప్రతిష్ఠ జరిగింది. అసలు చాలా బాగుంది. మేము హనంకొండలో ఉంటాము. మా నాన్న వాళ్ళ ఊరు ఇదే అన్నట్టు, అందుకోసం చూడ్డానికి అని వచ్చాము. అసలు చాలా బాగా కట్టారు. 2 కొండల మధ్యలో చెరువు కూడా ఉంది. అది కూడా చూడడానికి చాలా అందంగా ఉంది. అందరూ ఒకసారి తప్పకుండా చూడవలసిన ప్రదేశం అని నా పేరు అనుషారెడ్డి. రెడ్డి, గ్రామం దామెర. ఈరోజు మా దామరేశ్వర ఆలయాన్ని పునఃప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగడం మాకు ఎంతో సంతోషకరమైన విషయము. ఏంటంటే ఇది పురాతనమైన కొన్ని ఏండ్ల చరిత్రది. ఈరోజు మళ్ళీ మాకు పూర్వ వైభవం తీసుకురావడం అనేది శివాలయంను. ముఖ్యంగా ఏమంటే ఇక్కడ పక్కకు ఒక చెరువు, చుట్టూ కొండలు, ఇది ఏంటంటే మాకు ఈ ఈ శివాలయం మాకు ఒక గొప్ప వరము. ఇది నా సందేశం ఏంటంటే ఈ దేవుడికి దర్శించుకొని అందరూ దేవుడి ఆశీస్సులు తీసుకోవాలని మనవి. మా దామెర గ్రామంలో ఇంతకుముందుకు పాత శివాలయం గుడి ఉండేది. కానీ ఇప్పుడు నూతనంగా శివాలయం గుడి ఏర్పాటు చేయడం వల్ల అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దేవుని అనుగ్రహాలు చాలా బాగుంటాయని మేము కోరుకుంటూ, ఇక్కడ యాజమాన్యం చాలా నిష్ఠతోని చాలా అద్భుతంగా మన గుడిని ఏర్పాటు చేశారు. దీనికి వారికి కృతజ్ఞతలు చేస్తూ ఇంకా ముందు ఇంకా డెవలప్ కావాలి. దామెర ఇంకా డెవలప్ అవుతుంది. దానికి నిదర్శనం ఇదే శివాలయం గుడే. దీనికి మేము చాలా సంతోషకరంగా వ్యక్తం చేస్తున్నాం. నా పేరు మంతుర్తి రాకేష్. నేను దామెర దామెర మేము వ్యవసాయం చేసుకుంటాము. మేము మంచిగానే ఉంటాము, అటు ఇటు చేస్తున్నాము. మాకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇప్పుడే కొద్దిగా కాంగ్రెస్ కాల్చి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఆ వరకు మాకు మంచిగా జరిగింది. రైతులకు కానీ, ఎవరికి కానీ, లేబర్కి కానీ మంచిగా జరిగింది. ఇప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అనిపిస్తుంది. మా ఊళ్ళో ఈ మహాశివరాత్రి సందర్భంగా మా ఊరికి దేవుని దయ వల్ల మాకు పాడి పంటలు కలుగుటకు మాకు దేవుడు ఈ గుడిని పెద్ద ఆకారంతో మా ఊరి పెద్దలతోని మాకు ఇంత సందర్భంగా రమణారెడ్డి ఆధ్వర్యంలో ఇంత సందర్భంగా ఇంత కోలాహలంగా మేము జాతర లెక్క చూడడం ఇది మాకు ఘనకారం. అందరికీ సంతోషంగా ఉంది. పాడి పంటలు, పశువులు, మనుషులు అందరూ సమైక్యంగా మంచిగా అభివృద్ధి చెందాలని దేవుణ్ణి నమస్కరించి చేస్తున్నాం. మాది ఈరెల్లి ప్రభాకరు. నేను ఇక్కడ ఉల్లిగడ్డ దామెర మాది వేల్పుల బాబు. ఇక్కడ ఈ గుడికాడ ఒక సంవత్సరం అంతా రమణారెడ్డి క్షేమ చేసి పని చేయించండి. గుడి అంతా అయినా కట్టండు. ఈ ఊళ్ళో అంత పెద్దగా ఈ ఊళ్ళో ఒక దేవునితో సమానంగా పెద్దగా కట్టి ఒక చెరువు, ఈ గుట్ట, ఈ గుడి, ఇక్కడ అన్నలు, దాతలు అందరూ పెద్దలు వచ్చి మంచిగా వచ్చిండ్రు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వచ్చిండ్రు. సవదిరెడ్డి, రమణారెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఇక్కడ మేమంతా కలిసి ఈయన్నే మొత్తం ఒక సంవత్సరం అంతా బాగా చేసినాం. పని చేసేటం ఈరోజు ఇక్కడ ఇంత ఎమ్మెల్యేలు, ఎంపీల కాంచెలు వచ్చి ఇక్కడ పెద్దగా గుడి నడిపించి చూపించిండ్రు. అంతవరకు మాకు సంతోషం అనిపించింది. ప్రాచీన కాలం నాటి పునఃప్రతిష్ఠ జరగబడిన దామేశ్వర ఆలయాన్ని భక్తులు ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకొని శివుని యొక్క ఆశీస్సులు పొందాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ వికాస్తో నరేష్, పుడమి టీవీ, వరంగల్ నుండి.